నాతో చెప్పడానికి కూడా ఎందుకు భయపడుతుందో ఏం అర్థం కావడం లేదు. మాకు తెలియని ఏదో బాధని అమ్మ గుండెల్లో రహస్యంగా మోస్తుంది. అదేంటో తెలుసుకుని ఆ బాధని భయాన్ని పోగొట్టాలి. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం పంతులు గారు. ఏంటి ఈ పొలం దగ్గర ఉన్నారు? ఇది మా కోడలికి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం కదా. అంటే ఇది మీ కోడలు గారి పొలమేనండి. ఆ పక్కనే మా బంధువుల పొలం ఉంటే చూపించడానికి వచ్చాను. అదేంటి పంతులు గారు, నాకు అమ్ముతానన్న పొలం ఇదే కదా. ఏ పొలం? నా కోడలి పొలమా? అది అమ్మాలంటే నా కోడలు రావాలి కదా. ఇంతకు ముందే వచ్చారు కదా. ఏం మాట్లాడుతున్నారు? నా కోడలు వచ్చిందా? అంటే మీ కోడలు గారి పొలం కాదండి. ఆ పక్కన అదే మన వెంకట్రావు గారి కోడలు పొలం ఉంది కదా, వాళ్ళ పొలం అమ్ముతున్నారు. ఈయనే కొంటున్నారు. వాళ్ళ కోడలు గారు వచ్చి వెళ్లారు. అదయ్యా సంగతి. ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయింది. నా కోడలు వచ్చిందేమో, ఈ నేళ్ల తరువాత నా కోడల్ని చూడబోతున్నానేమోనన్న ఆశ కలిగిందయ్యా. వెంకట్రావు గారి కోడలు గురించి నువ్వు మాట్లాడింది. సర్లే, ఉంటాను పంతులు గారు. అలాగేనయ్యా. అదేంటి పంతులు గారు అలా అబద్ధాలు చెప్తారు? అయ్యా మీకిక్కడ విషయాలు చాలా తెలియవు. మీరు కొంటున్న పొలం ఒక మహానుభావుడి పొలం. మీకంతా వివరంగా చెప్తాను, పదండి. ఏంటి నీ అదృష్టం, నువ్వు అప్పుడే రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నావు. యు ఆర్ రియలీ గ్రేట్. దట్ ఈజ్ మ్యాగీ. నిజంగా నీ అంత లక్కీ ఫెలో ఎవరు ఉండరే. నువ్వేమడిగినా ఇచ్చే మీ మమ్మీ ఉండగా నీకు లోటేముందిలే. మా మమ్మీకి నేనంటే ఎంత ప్రేమో చూసారుగా. కార్ తగలబడితే కొత్త కార్ కొనిచ్చింది. ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే. నన్ను యూత్ లీడర్ గా మినిస్టర్ గారు కార్యకర్తలందరి సమక్షంలో నిలబెట్టబోతున్నారు. అప్పుడే యూత్ లీడర్ అయిపోయావు. రేపటి నుంచి నిన్ను కలవాలంటే చాలా కష్టమేమో. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. యూత్ లీడర్, ఆ తర్వాత ఎమ్మెల్యే, నెక్స్ట్ మినిస్టర్, ఫైనల్ గా చీఫ్ మినిస్టర్. అదే నా గోల్. అయ్యో మనం ముందుకు వెళ్ళిపోయామే. అవును కదూ. God. షిట్, దిగి చూద్దాం ఏమైందో. ఏంటి కార్ దిగబడిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? మీరు నెట్టండి, నేను డ్రైవ్ చేస్తాను. హే, గట్టిగా పుష్ చేయి. కొంచెం గట్టిగా పుష్ చేయండి. ఇంకొంచెం. ఇప్పుడు మన ప్రియతమ మినిస్టర్ గారు యువ నాయకురాలు మ్యాగీ గారికి శాల్వా కప్పి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. మినిస్టర్ మీటింగ్ జరుగుతుంది. ఎవరు మీరు?
వాడు మళ్ళీ వచ్చాడత్త. నువ్వు ఇక్కడే ఉండి చూస్తావేంది? ఎళ్ళు అక్కడికెళ్ళు పో. నువ్వు వెళ్ళరా భద్రం. ఏంట్రా? అరే దున్నపుతుల లేంట్రా, కొట్టండి. అయ్యో ఆ? లేంట్రా. ఆ? రేయ్! ఏయ్! నోర్మోయ్! ఆడపిల్లని నడి రోడ్డులో అవమానించిన తను యువ నాయకురాలా? హే వెంకీ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీ చరిత్ర చెప్దామని. చూడు బాబు, నువ్వు అపోజిషనా, అందుకే గొడవ చేస్తున్నావు కదూ. ఇక్కడ ఎవరి కోసమో గొడవ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా చెల్లెలి కోసం వచ్చాను. ఈ మ్యాగీ నా చెల్లెలి చున్నీ లాగి పరువు తీసింది.